దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఒక ఉద్దేశం చేత వస్తూ ఉంటారు. ఇదిగో నాకు పలానా దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఇది బాగవుతుంది, లేకపోతే నాకు డబ్బు వస్తుంది, లేకపోతే నా బిడ్డలు బాగుంటారు, లేదంటే నా బిడ్డలకు వివాహాలు కావాలి, పలానా సమస్యల నుంచి నేను బయటికి రావాలి అని ఏదో మనసులో ఉండి వారు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. తప్పే లేదు, అలా రావటం తప్పులేదు. కానీ కేవలము దాని కొరకు మాత్రమే రావటం తప్పని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఏంటో తెలుసా, దేవుడు నా కొరకు మేలు చేస్తాడు అని రావటంలో తప్పులేదు, కానీ మేలులు పొందుకోవటానికి మాత్రమే రాకూడదు. అంటే మేలులతో పాటుగా దేవునితో నీకు సంబంధం, దేవునికి కృతజ్ఞత హృదయము కలిగి ఉండటం, పరలోకంలో నీకు ఒక గొప్ప స్థానమున్నదన్న నిరీక్షణ, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వదించబడిన ప్రజలంగా ఉంటున్నామన్నటువంటి ఒక ధైర్యం, మనకు ఇమ్మానుయేలుగా ఉండేటువంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు అన్నటువంటి ఒక గ్రహింపు, ఆయన గొప్పవాడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయన నా జీవితాన్ని ఆశీర్వదించే దేవుడని ఆయనను గూర్చిన ఒక సరి అయినటువంటి అభిప్రాయం, ఇవి కలిగి ఉండి మనం దేవుని సన్నిధికి రావాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది.